నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ జగన్ గారు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు అనే అంశం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది అందుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి ఏవైతే ట్రీట్మెంట్ కూడా లండన్ నుంచి ఆయన ట్రీట్మెంట్ ని అందుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు కూడా బెంగళూరులోనే ఉంటున్నారు అనే కథనాలు చాలా గట్టిగాను వినపడుతున్నాయి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయమ్మా ఎందుకంటే ఆయన మీద విశ్వసనీయత పోయిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్న తర్వాత మనం నమ్మలేము ఈయన ఇంత లోతుగా ఆలోచిస్తున్నాడా ఆయన ఆలోచన అంతా ఒక డబ్బు కోసం తప్ప ఏవీ కాదా ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత లేదా అని అనిపిస్తుంది ఏదో నాలుగు తాయిలాలు పారేస్తే అన్నీ మర్చిపోయి నాకు ఓటేస్తారన్నటువంటి భరోసాతో ఎవరెవరో జ్యోతిషులో మాంత్రికులో స్వామీజీలో చెప్పిన మాటలు వినేసి తను ఎంతవరకు కూరుకుపోయాడో ఇప్పుడు అర్థం అవుతుంది. తర్వాత కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ దుష్ట చతుష్టయం కాకుండా ఇక డబుల్ ఉన్నారన్నమాట. వీళ్ళు చెప్పిన మాటలే నిజం అనుకున్నారా? అక్కడి నుంచి చూస్తే రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, పేరు నాని, వల్లభనేని వంశీ వీళ్ళు అఫీషియల్ స్పోక్స్ మెన్ లాగా మాట. అసలు వైసీపీ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ మెన్ అంటూ ఎవరు లేరు. ఉంటే వాళ్ళ బాధ్యత లేదు. ఏదో ఒక ప్యాకేజీ తీసుకోవడం, దాన్ని బట్టి మాట్లాడడం. ఈ అఫీషియల్ స్పోక్స్ మెన్ ఎంత దారుణమైన మనుషులు అంటే రేపు ఫలితాలు వస్తాయన్నప్పుడు కూడా ది సోకాల్డ్ కుహనా మేధావులందరూ 100 వైఎస్ఆర్సీపీ గెలిచేస్తుందని చెప్పారు. ఆయనకి ఒక ఆత్మలాగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ తాలూకు ఆ కార్యకర్తలను పిలిచి సంబరాలకు సిద్ధం కండి అన్నారు. ఒక పక్క ఫ్లైట్లు బుకింగ్ అయిపోయి, ఒక పక్క హోటల్ బుకింగ్ అయిపోయి, అంటే ఎంత మాయ అలముకుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎవరెవరైతే ప్యాకేజ్ అఫీషియల్ స్పోక్స్ మీద మాటలు అడ్డగోలుగా మాట్లాడతారు. కొంచెం విద్యాగాంధం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు, జర్నలిస్టులుగా బాగా సీనియర్స్ 4-5 కొమ్ములు వచ్చిన వాళ్ళు వీళ్ళు వైసీపీని అంత వెనకేసేసరికి నమ్ముతారు కదా, అనుభవాన్ని నమ్ముతారు కదా. అందుకే మేధావుల మౌనం మంచిది కాదు. అలాగని మేధావులు వక్రీకరించి చెప్పడం కూడా అంతకన్నా మంచిదిగా చరిత్ర క్షమించదు ఎవరిని కూడా. అందువలన అది జరిగిన తర్వాత మీకు ఒక నానుడి ఉంది, మనోవ్యాధికి మందు లేదు. ఇప్పుడు అక్కడ అదే జరుగుతుంది. ఆయన ఊహించలేదు. అయితే ఇది అంతకు ముందు కూడా ఎలక్షన్స్ కి ముందు కూడా ఆయన 2-3 పర్యాయాలు లండన్ కి వెళ్ళటం, అక్కడ ట్రీట్మెంట్ ని తీసుకోవటం, మందులకు సంబంధించి తెచ్చుకోవడం, ఇట్లా రకరకాల వార్తలు వినిపించాయి. సో ఇది ఓన్లీ ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి అని ఎందుకు అనుకోవాలి? ముందు నుంచి ఉంది, ఇంకాస్త ఇబ్బంది పెడుతోంది అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు సడన్ గా వచ్చి? లేదు, ముందు నుంచి ఉందని కొంచెం అఫీషియల్ గా చెప్పిన పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంచి ఆయన ఇలా సైకోలా బిహేవ్ చేసి ఉంది, ఆ వ్యవహారం ఉంది. దాన్ని ఏదో తగ్గించారన్నమాట. ఆయన అనుకున్నది జరిగిపోవాలి అంతే. ఒకవేళ అనుకున్నది జరగకపోతే ఎక్కడో స్ట్రక్ అయిపోతాడు అంతే. స్ట్రక్ అయిపోయి బయటికి ఈ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని మళ్ళీ వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితేనే ఆయనకి మళ్ళీ రికవర్ అవుద్ది, కానీ లేదా రికవర్ అవ్వతారు. రకరకాల ఆయన ఆలోచనలు పెట్టుకున్నాడు. ఈ 30 ఏళ్లలో ఏం చేద్దామని. 30 ఏళ్ళ ఆయన ఉద్దేశం ఏంటంటే అంబానీ ఆదాయాన్ని మించిపోయి సంపాదించాలని అది ఒక ఉద్దేశమే తప్ప ప్రజా పరిపాలన అంటే వాళ్ళ నాన్నకి తెలుసు, ఈయన తెలీదు. తెలియకనే పూర్తిగా బ్రోకెన్ అయిపోయారు అన్నమాట. ఇక్కడ వైద్యులు మందులు ఇస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు ఆయన మానసికంగా రోజుకి కురింగిపోతున్నాడు. అది పార్టీని దెబ్బతీసే వ్యవహారమే. లండన్ వెళ్ళిపోతా అంటాడు కాసేపు హిమాలయాల్లోకి వెళ్ళిపోతాను అంటాడు, కాసేపు అఘోరాల్లో కలిసిపోతాను అంటాడు కాసేపు. ఎందుకంటే అక్కడ మీకు సస్టైనబిలిటీ ఉండదు, ఆలోచన తరంగాలు స్థిరంగా ఉండవు.
అయితే ఐదేళ్లకే పరిమితం కాదు కదా సార్, ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. యంగ్ పర్సన్ కూడా తను జస్ట్ 5 years కూడా మరి ఓటమిని డెఫినెట్ గా మనం పరిగణలోకి తీసుకుని ఓటమిని ఎదుర్కోవాలి కదా. ఇట్లా వెనక్కి పారిపోవటం, మరి మీరన్నట్టుగా పార్టీ అస్తిత్వం మీదనే ఇది దెబ్బ కొట్టే పరిస్థితి ఉంటుంది. మరి ఇంకా స్ట్రాంగ్ గా అసెంబ్లీకి వెళ్ళటం అవ్వచ్చు, ఫైట్ చేయడం అవ్వచ్చు, జనాల కోసం ఆయన ఏదో ఒకటి సాధించేటటువంటి దిశగా ఆయన ప్రయాణం ఉండాలి తప్ప ఇలా వెనక్కి తిరగడం అనేది ఒక రాజకీయ నాయకుడికి ఎంతవరకు సమంజసం అనుకో. దీని సమాధానం చెప్తాను. ఆయన అంటారు, ఒక 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకుంటే అయిపోయి అంటాడు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని ఉండబట్టే అయిపోయింది కదా. కళ్ళు తెరిచి చూసి వాస్తవాలు చూసి దానికి పరిష్కారం ఎంపిక చేసుకుంటే రోజు ఒక యుగం అండి. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి, దానికి ఎన్ని పరిష్కారాలు చేయాల్సిన అవసరం ఉంది. అది చెప్పాడు. చెప్పిన అరగంటలో మళ్ళీ మనోవ్యాధి. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఫస్ట్ టైం నిలిచినప్పుడు కూడా ఒక 53 ఎన్నో సీట్లు వచ్చినాయి. ఇది ఘోర పరాజయం కదా. ఆయన ఏమంటాడు, ఇన్ని లక్షల కోట్లు నేను ఖర్చు పెట్టాను అంటాడు. ఆయన ఫస్ట్ అవగాహన రాహిత్యం అక్కడ. నువ్వు ఖర్చు పెట్టినట్టు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి. అంతేగాని ఇన్ని లక్షల కోట్లు నేను ఖర్చు పెట్టాను, నాకెందుకు న్యాయం జరగలేదు, ఎక్కడుంది తేడా, ఎవరు తప్పు చేశారు, ఇంకా ఈవీఎంలు మాయే అనుకుంటున్నారన్నమాట. కానీ జరిగిన దానికి ఎంతవరకు పశ్చాత్తాపం పడలేదు, జరిగిన దాన్ని ఎంతవరకు రివ్యూ చేసుకోవడం జరగలేదు, రివ్యూ చేసుకునే జ్ఞానమే లేదు. ఎవరైతే ఆత్మ అనుకున్నారో ఆయన పారిపోయాడు, ఎక్కడికో సద్దళ్ళు కొట్టేసరికి పారిపోయాడు. ఇక భార్గవరెడ్డి మీడియా ఇన్ఛార్జి, ఆయన కనిపించటం లేదు, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. బొత్స లాంటి వాళ్ళు ఏంటంటే ఊరుకుంటారన్నమాట. అమ్మో దీంట్లో ఎక్కడ అడుగు పెడితే మనం కూరుకుపోతాము ఊబులోను. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళలో ఎవరి మీద కేసులు లేవని చెప్పండి, బయటికి రోజా మీద కేసులు ఉన్నాయి, కొడాల మీద కేసులు ఉన్నాయి, అనిల్ కుమార్ యాదవ్ మీద కేసులు ఉన్నాయి, పేరు నాని మీద కేసులు ఉన్నాయి, అందరి మీద కేసులు ఉన్నాయి అన్నమాట. అటువంటి ఒక నిర్భాగ్యకరమైన పరిపాలన వాళ్ళు సాగించారు కనుక ఈ పరిస్థితి వచ్చింది అన్నమాట. ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ ఆయనకి ఆ సైకో మూడ్స్ ఉన్నాయి, దాన్ని ట్రీట్మెంట్ చేస్తే వచ్చింది. మీకు ఎప్పుడైనా సరే ఎప్రిషియేషన్ సైకలాజికల్ గా కొంత మీరు మారుతారు. పొగడ్తులు మనిషిని మైమరిపింపు చేస్తాయన్నమాట. వరుసగా పొగడ్తలు వచ్చాయి. ఒకసారి ఎంపీ అయ్యాడు, ఒకసారి పార్టీకి అధ్యక్షుడు అయ్యాడు, ఇంకోసారి ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఈ వైభవంలో ఆయన గతాన్ని మర్చిపోయాడు. కానీ ఎప్పుడైతే తీరని షాక్ కలిగిందో గతాన్ని మర్చిపోలేకపోతున్నాడు. నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను, నేను ఎందుకు ఇలా ఓడిపోవాలి అనుకుంటున్నాడు తప్ప దాంట్లో బయటికి రాలేదు. బయటికి రావాలి, డెఫినెట్ గా ఒక టఫ్ ఫైట్ నివ్వాలి. నెక్స్ట్ 5 years కైనా ఆయన మళ్ళీ పుంజుకోవాలి అని అంటే డెఫినెట్ గా ఇప్పుడు వెనుదిరిగితే డెఫినెట్ గా ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్తారు. అలాగే మానసిక వ్యాధి అని అంటున్నారు కాబట్టి దాని నుంచి కూడా ఆయన కోలుకోవాలనే కోరుకుందాం. డెఫినెట్లీ కోలుకుని మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫైటర్ గా ఆయన మళ్ళీ వెనక్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇక్కడ మీరు ఒక మాట, మంచి మాట అన్నారు, పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన గుర్తు చేసుకోవాలి. డెఫినెట్ సార్. అయితే ఇంకొక అంశం కూడా ఇదే టాపిక్ లో ఖచ్చితంగా బయటకు బాగా గట్టిగా వినపడుతున్నటువంటి మాట. అదేంటంటే అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా ఒకటైపోయారు, అన్నని కాపాడటం కోసం షర్మిల చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు అనే మాట కూడా వినపడుతుంది. అందుకే ఆయన బెంగళూరులోనే ఉంచటం, ఆయన కూడా బెంగళూరులోనే ఉండటం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా సిబిఐ అటాక్లు ఏదైనా జరిగినా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే వాదనలు కూడా వినపడుతున్నాయి సార్. వీటిలో నిజాలు ఏంటి? ఇందులో నిజాలు ఏమున్నప్పుడు కూడా కొంతకాలం దూరంగా ఉండడం మంచిదని అనుకున్నారు ఇద్దరు కూడా. ఇప్పుడు షర్మిల ఈ మధ్య కాలంలో కుటుంబంతో కలిసి ఇంకా ఈ రాజకీయాలకి స్వస్తి చెబుదాం అనుకొని తన కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటూ అన్నయ్యని ఆశ్రయించుకొని, అన్నయ్యకి ఏంటంటే అంతకుముందు కూడా కష్టకాలంలో